నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి టిట్కో గృహాల నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకులో ఘనంగా ప్రపంచ జల దినోత్సవం. సాగు తాగునీటి పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన రైతునేత కలగర. ప్రతిజ్ఞ చేసిన అన్నదాతలు. ఇంటి దొంగతనాల కన్నా ప్రమాదంగా మారిన సైబర్ నేరాలు. తణుకు రూట్ స్కూల్ సభలో స్పష్టం చేసిన ఈ రంగ నిపుణులు చింతలపాటి. తాడేపల్లిగూడెం పట్టణ సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. అధికారులకు సూచనలు, సలహాలు. సేద్యపు కుంటల ఏర్పాటుకు ప్రయత్నించాలి. రాజానగరం మండలంలో రైతులకు సూచించిన రాష్ట్ర మంత్రి కందుల. పేదల వైద్య ఖర్చులకు దోహదపడుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి. వాడపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. రాజోల్ నియోజకవర్గంలోని సోంపల్లి ఇసుక ర్యాంపుపై దాడులు నిర్వహించిన మైనింగ్ అధికారులు. 13 ట్రాక్టర్లు స్వాధీనం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న నూతన ఎమ్మెల్సీ ఆలపాటి. స్వాగతం పలికిన అర్చకులు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి టిట్కో గృహాల నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. పాలకొల్లులో టిట్కో గృహ సముదాయాలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించామన్నారు. అదేవిధంగా పాలకొల్లులో కూడా 6130 మందికి అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పేదవారి సొంతింటి కళ, మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు 6130 ఇళ్లు మన పాలకొల్లులో మంజూరు చేసి ఆ రోజు పరిస్థితి ఏదైతే ఆ 10%, 15% పూర్తి చేయడానికి ఆ యొక్క నోటీసులు వచ్చి మరి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. అది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం. ఏదైతే ముందుగా ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లు వాళ్ళు అప్పగించకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకి నోటీసులు వచ్చి ఏదైతే ఇల్లు మరి కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఏదైతే పడిపోతుందని అన్నారు. దృష్టిలో పెడితే మరి ఏదైతే ఆ ఇల్లు అప్పగించేంత వరకు ముందు ఇమ్మీడియట్లీ ఆ వడ్డీ అయినా సరే ప్రభుత్వమే కట్టండి, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అప్పగించలేదు కాబట్టి అని చెప్పి ఆ ఒక వడ్డీ రూపాయలు ఏదైతే 1500 కోట్ల రూపాయలు ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి బకాయి ఉందో ఆ 1500 కోట్ల రూపాయలు కూడా మరి టిట్కో నుంచి మరి ప్రభుత్వం అప్పు తెచ్చి హార్డ్ చేసి మొన్న కూడా నారాయణ గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ జూన్ నెల లోపల మనం మాక్సిమం పూర్తి చేసి వాళ్ళ ఇల్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులు చేస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు గాలికి వదిలేయడంతో చెదలు పట్టి మరి మొక్కలు పెరిగిపోయి బీటలు తీసి చాలా పని చేయకుండా ఏదైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్ని కూడా పాడైపోయినటువంటి అన్ని కూడా మళ్ళీ ఒక్కొక్కటి మార్చుతూ మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ రేపు జూన్ నెల లోపల మాక్సిమం ఈ ఇల్లును అప్పగించేటువంటి విధంగా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం. గ్రామాభివృద్ధికి పరితపిస్తూ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి స్నేహితుడిగా ఉండే కుముదవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు సాగి మధుసూదన్ రాజు ఆకస్మిక మృతి తీవ్ర బాధాకరమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కుముదవల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఈ గ్రామ టీడీపీ అధ్యక్షులు సాగి మధుసూదన్ రాజు కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించి అనంతరం మాట్లాడారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు. ఇదిలా ఉండగా మధుసూదన్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఏపీఐఐసీ చైర్మన్ మంతిన రామరాజు, గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, కలిదిండి పవన్లు ఉన్నారు.
ప్రపంచ జల దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో రైతులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఉచితంగా దొరికే గాలి, నీరు వంటి సహజ వనరులు ఎంతో విలువైనవి. తీవ్ర కొరత లేదా అంతర్ధాన దశ ఏర్పడితే తప్ప వాటి గురించి ప్రజలు గాని పాలకులు గాని పట్టించుకోరు. ప్రపంచవ్యాప్తంగా జల సంక్షోభం ముందుకొస్తోంది. అయినా మేల్కోని దిద్దుబాటు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ అన్నవి మనకు సంబంధించిన అంశాలు కాదనే భావన చాలా మందిలో ఉంది. ఈ వైఖరే దేశానికి శాపంగా మారింది. ఏటికేడు, కాలుష్యం, భూతాపం పెనుభూతమై ప్రపంచాన్ని కబలిస్తోంది. ముఖ్యంగా తాగునీటి సంక్షోభం అన్ని దేశాలను పీడిస్తోంది. వానలు, వరదల సమయంలో అపార జలరాశిని వృధాగా వదిలేసి అనకబొట్టు నీటి కోసం పల్లె, పట్టణ జనం పరితపిస్తోంది. జీవనదులు పొంగి పొర్లే భారతదేశంలో నీటి స్థితిని చాటుతున్నాయి. తాజా నీటి వాడకంలో మనదే అగ్రస్థానం. భూగర్భ జలాల వాడకంలో మనమే ముందున్నాం. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న ప్రజల్లో 30% మనమే ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాల పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నా నేటికి సురక్షిత జలం అందని ఇల్లు కోకొలలున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా ప్రకారం 2030 నాటికి 1,50,000 కోట్ల ఘనపు మీటర్లకు నీటి డిమాండ్ చేరుకుంటుంది. మన దేశానికి సంబంధించి హిమాలయాల రూపురేఖలు చెదిరిపోతున్నాయి. 40% మానవాళికి కీలకమైన హిమాని నదులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సింధు, గంగా, బ్రహ్మపుత్ర తదితర నదులు భూతాపానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 1993 నుంచి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ జలరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకృతి ద్వారా సంక్రమిస్తున్న నీటిని పూర్తిగా సద్వినియోగం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన నదుల అనుసంధానం విజయవంతం చేసేందుకు తాగు, సాగునీటిని పరిరక్షించే కృషిలో భాగస్వామ్యం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు మాట్లాడారు. సుఖంగా జీవించాలని ఈ నీటి కాలుష్యం వల్ల వస్తున్న రోగములైన క్యాన్సర్ వ్యాధులను అరికట్టి ప్రజాజీవనం అంతా సుఖంగా సాగాలని మేము అందరం కోరుకుంటూ మా వంతు సహకారంతో మా తోటి ప్రజలని చైతన్యపరిచి మేము కృషి చేస్తామని ఇందు మూలంగా ప్రమాణం చేయించున్నాం. ఈ రోజు మార్చి 22వ తేదీ ప్రపంచ నీటి వనరుల సంరక్షణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. 19వ శతాబ్దంలోనే 1800 చిల్లరలో బ్రిటిష్ పరిపాలనలోనే కాటన్ మహాశయుడు గౌతమి గోదావరిలకు ఆనకట్టలు కట్టి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల భూములను సస్యశ్యామల చేసి నీటి వసతులు కల్పించి ఊరూరా మంచినీటి చెరువులు కల్పించి సాగునీటిని కల్పించిన సస్యశ్యామలం చేశారు. ఈ ప్రాంతానికి మన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు తాత ముత్తాతలు అందరూ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం సాగు చేసుకుని ఇక్కడ మనం అభివృద్ధి చెందాం. ఈ రోజు ఈ ఉన్న వసతులన్నీ అంతరించిపోయి గ్రామాల్లో చెరువులు ఉన్నా, పంట కాలువలు ఉన్నా, గోధులు ఉన్నా వాళ్ళు పట్టుకెళ్లి చెత్త అందులో పడేస్తున్నారు. పట్టుకెళ్తే అన్ని కలుషితం అయిపోయి సాగుతాకి నీళ్లు 25 రూపాయలు 30 రూపాయలు ఇట్టు లీటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఇళ్లలోంచి ఉన్న మురుగునీరు అంతా కూడా మన పట్టణంలో మధ్యలో ప్రవహిస్తున్న కోస్తా నది కూడా మురుగు కోపంగా తయారైపోయి అన్నిటికీ మన అందరం మరి ఈ పుర ప్రముఖులు, రైతులు అందరూ ఈ రోజున ఈ నీటి సంరక్షణ కోసం తోటి వాళ్ళందరినీ చైతన్యపరిచి కలుషితం చేయకుండా యత్నం మనం చేద్దామని ఈ జల దినోత్సవంలో నీటి సంఘం అధ్యక్షులు నల్ల భాస్కర్రావు, రైతు ప్రతినిధులు నందిన వెంకటేశ్వరరావు, నల్ల శ్రీకృష్ణ, గుబ్బల శ్రీనివాస్, సింహాద్రి సూర్యనారాయణ, కరుటూరి వెంకట్రావు, గుబ్బల వీరన్న, చిలుకూరి రాంబాబు, గారపాటి కృష్ణమూర్తిలు పాల్గొనగా పలువురు పెద్ద వయసు గలవారు పాల్గొని ఆశీస్సులు అందజేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనాలని గైనకాలజిస్ట్ డాక్టర్ సి వెంకట ఉషారాణి విద్యార్థినులకు పిలుపునిచ్చారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. క్రమంతే దేవత అన్నారు. ఆడవాళ్ళు ఎక్కడ పూజకు పడతారో దేవుళ్ళని అంటారండి. అలాంటప్పుడు ఇది దేవాలయం కన్నా తక్కువైనట్టు ఖచ్చితంగా ఈ కాలేజ్ దేవాలయానికి సమానం. మీరు అంత కష్టపడి చదువుకున్నాక వస్తున్నారు, మన సమాజం మీద ఆధారపడబడుతుంది.
మనమే సమాజానికి ఆధారంగా మారాలి. ఖచ్చితంగా 4 మాటలండి. కుటుంబ వ్యవస్థ బాగున్నంతసేపు, ఎన్వైరన్మెంట్ పర్యావరణ బాగున్నంతసేపు, ముఖ్యంగా మన సామాజిక స్పృహ ఇవన్నీ ఉన్నంతసేపు మనం ఎవ్వరూ ఏమీ కోల్పోలేదు. ఇవి ఎప్పుడు పక్కన పెట్టామో తర్వాత అన్నింటిలోనూ గాడి తగ్గింది. తర్వాత ఎప్పుడు ఫస్ట్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలని నేను నమ్మను. మనం ఎంత జ్ఞానం అక్కడ సంపాదించుకున్నామనేది ముఖ్యం. విద్య అన్నది చదువు ఒకటే కాదండి, చదువు సంస్కృతి సాంప్రదాయంతో కలిపిందే విద్య అవుతుంది. ఇక్కడ నాకు తెలిసి టీచర్స్ అందరూ మీకు అవన్నీ కలిపి నేర్పినట్టుగానే కనపడుతుంది. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని చదువుతో ముడిపెట్టి చదువుకుంటే అదే మీ సక్సెస్. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సింధురీబాయి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి, కోశాధికారి నందిగం సుధాకర్లు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వర్గ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి అబ్బదాసరి లాజర్ పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన అలుపెరగని పోరాటాలకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 1997లో అసెంబ్లీ ఏకగ్రీవం చేసి ఆనాటి ఎస్సీ వర్గీకరణకు చట్టం కల్పించినటువంటి నాయకుడు, ఆజ్యం పోసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సుప్రీంకోర్టు కేంద్రం ఆమోదం ఉండాలని కొట్టివేయడం జరిగింది. మార్చి 20వ తారీఖున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 2000 నుండి 2004 వరకు వర్గీకరణ అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాని ఉద్యోగాలు ఆ 4 సంవత్సరాల్లోనే మేము సాధించుకోగలిగాం. అదేవిధంగా మా పిల్లలను కూడా మేము చదివించుకోవాలి, చదివించుకునే దానికి ఆ ఫలితాలు పొందే విధంగా మేము ముందుకు సాగాలని, అలాగే ఆ రోజు తీర్మానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధముగా ఏదైతే మా ఉద్యమం మా నాయకుడు ఉన్నాడో కృష్ణ మాదిగ గారికి కూడా ఈ యొక్క యావత్ మాదిగ జాతి ఉపకులాల తరపున శిరస్సు ఉంచి పాదాభి నమస్కారం. ఈ కార్యక్రమంలో న్యాయవాది ముప్పిడి సుబ్బయ్య, ఉద్యమకారులు కొడమంచెలి జితేంద్ర, జొన్నాడు సత్యనారాయణ, అబ్బదాసరి సొలేమాన్, ఉండ్రాజవరపు శ్రీను, అబ్బదాసరి కళ్యాణ్, నేకూరి కృష్ణ, ఉండ్రాజవరపు నరసింహమూర్తిలు పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జయంతిని తణుకులో శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శశి జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు తాతపూడి మారుతీరావు, చుంచుల వెంకటేశ్వరరావు, బిరుదుకోట చింతన్న, వెల్ల వెంకట సుబ్రహ్మణ్యం, ఇంటూరి శివప్రసాద్, గునుపల్లి శివప్రసాద్లు పాల్గొన్నారు. గతంలో జరిగిన ఇంటి రోడ్డు దొంగతనాల కన్నా నేటి ఆధునిక సైబర్ నేరాలు ప్రమాదకరంగా ఉన్నట్లు బెంగళూరుకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు చింతలపాటి హరి చెప్పారు. తణుకు రూట్ స్కూల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్లోని డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి సభా మందిరంలో శనివారం నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాల తీరుతెన్నులను ఆయన వివరించి వాటిని ఎదుర్కొనే సూత్రాలను విశ్లేషించి చెప్పారు. ఇంతకుముందు
నేటివ్ కైండ్ దారి దోపిడి లేదంటే ఇంట్లో చొరబడి దొంగతనాలు చేయడం ఇలాంటి ట్రెండ్ మారిపోయింది. మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఎవరు డబ్బులు క్యారీ చేయట్లేదు. ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అనేది చాలా పెరిగింది. స్టూడెంట్స్ ని మీరున్న జనరేషన్ కి మేమున్న జనరేషన్ కి మా నాన్నగారి జనరేషన్ కి మా తాతగారి జనరేషన్ కి చాలా ర్యాపిడ్ చేంజెస్ అనేవి జరిగాయి. స్పెషల్లీ మీ జనరేషన్ కి మా జనరేషన్. మేము సెల్ ఫోన్ వాడటం 2007 మ్యాక్స్ 2005 బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ ఓన్లీ కాల్ చేయడానికి లేదంటే మెసేజెస్ చేయడానికి. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయినాయి స్మార్ట్ ఫోన్స్ అక్కడి నుంచి కూడా ఎంత ఎక్స్పోనెన్షియల్ గా ప్రోగ్రెస్ అనేది గ్రో అవుతుందో అంతే స్పీడ్ గా ఫ్రాడ్స్ అనేవి కూడా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సైబర్ స్పేస్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఐఓటీ డివైసెస్ అవ్వచ్చు, ఏదైనా మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వనంత సేపు కూడా మీరు సేఫ్. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యారు అంటే ఎన్ని సైబర్ సెక్యూరిటీ మెజర్స్ యాంటీవైరస్ పెట్టుకోండి, ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ మీరు తీసుకున్నా దేర్ ఇస్ ఆల్వేస్ ఏ స్కోప్ టు గెట్ కాంప్రమైజ్. మనం డెవలప్ చేసే సెక్యూరిటీ సొల్యూషన్స్ కి 1000 రెట్లు అవి క్రాక్ చేసే సొల్యూషన్స్ ఎమర్జ్ అవుతాయి. ఫేస్బుక్ యూజ్ చేయొద్దని చెప్పేవాళ్ళం పిల్లలకి. అది ఇంకా అది వేస్ట్ ఆఫ్ డిస్కషన్ అనమాట. యూజ్ చేసినా దాన్ని కొంచెం జుడిషియల్ గా యూజ్ చేయడం చెప్పాల్సి వస్తుంది. ఓపెన్ ఇంటర్నెట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసేయడం అంటే డౌన్లోడ్ చేయడం ఎవరైనా చేస్తారు, డౌన్లోడ్ అయ్యింది ఇన్స్టాల్ చేయడం కూడా ఎవరైనా చేస్తారు. కానీ అది ఇన్స్టాల్ చేయొచ్చా లేదా అన్నది ఆ ఏజ్ లో తెలియదు. ఒక ఆన్లైన్ గేమ్ కానీ రమ్మీ సర్కిల్ అని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తుంది అనేది మెయిన్. ఎంత మందికి తెలుసు ఫ్రీ వైఫై కనెక్ట్ చేయొద్దు. అసలు మనం ఏమనుకుంటాం, ఎవడో ఫ్రీగా ఇస్తున్న ఇంటర్నెట్ వాడేసుకున్నాం. ఆ ఇంటర్నెట్ ఒకటే ఫ్రీగా మీ డివైస్ కి బ్యాక్ డోర్ ఎంట్రీ క్రియేట్ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ కె శ్రీనివాసరావు, స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు అంగన్వాడీల ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావోలకు అనుకూలంగా శనివారం అవగాహన సభను నిర్వహించి ఇందుకు సంబంధించిన విషయాలను బోధించారు. పట్టణ ఎస్ఐ ఎం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లైంగిక వేధింపుల చట్టంలో ఉన్న అంశాలను వివరించారు. అలాగే బాల్య వివాహాల నిరోధక చట్టం చెబుతున్న విషయాలను విశ్లేషించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్ సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు పిఎస్వికే పరమేశ్వరి, యు సత్యశ్రీలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఇస్కాన్ అనే ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన సభలో హరినామ సంకీర్తనలు నిర్వహించి ప్రవచనాలు చేశారు. అత్తిలి మండలం మంచిలి రైల్వే అండర్ పాస్ కు కాంక్రీట్ రోడ్డును గ్రామ తెలుగుదేశం నాయకులు సిరగాని నాగేశ్వరరావు వేయించి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి వరకు ఈ రోడ్డు లేక ఇటు గుండా నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు రైల్వే అధికారులకు విన్నవించినప్పటికీ వారు స్పందించలేదు. దాంతో సిరగాని ముందుకొచ్చి సొంత డబ్బుతో సమస్యను పరిష్కరించారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల మంచినీటి అవసరాలను తీర్చే సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. రూరల్ మండలం కుంచనపల్లి గ్రామం పరిధిలో ఈ పనులు జరుగుతున్నాయి. పట్టణంలో మంచినీటి సరఫరా, వేసవిలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. దీనికి అనుగుణంగా 2 పంపులు, చెరువు పనులు జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు. సెకండ్ ఎస్ఎస్ ట్యాంక్ తవ్వుతున్న ప్రదేశం అంతా కలియ తిరిగి క్షుణ్ణంగా చూశారు.
సకాలంలో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే వేసవి నాటికైనా ఈ 2వ పంపులు చెరువు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ప్రస్తుతం పట్టణం మొత్తానికి 1 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. వేసవి కాలంలో 45 రోజులు కాలువలు కట్టేసే పరిస్థితి, కానీ ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఎస్ఎస్ ట్యాంకు కెపాసిటీ 25 రోజులకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన 20 రోజులకు బోరునీటి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే శ్రీనివాస్ 2nd సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు శరవేగంగా ముందుకు సాగేలా ప్రణాళికలు రూపొందించారు. దీనికి అనుగుణంగా ఆయన తరచూ పనులు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.